జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరు నన్ను మాట అడగండి, ఎందుకంటే నేను ఎవ్వరిని ఎప్పటికీ క్షమించలేను. మీ కొడుకు క్షేమం గురించి ఆలోచించి నా దగ్గర మీరు నిజాలు దాచుండొచ్చు, కానీ మీరు ఒక అమ్మాయి జీవితాన్ని మీ కొడుకు ప్రాణం కోసం పణంగా పెట్టేశారు. ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నారు. మీరంతా చేసిన పని వల్ల ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? భర్త ప్రేమ లేని భార్యగా మిగిలిపోయాను. భర్త మరొక ఆడదాన్ని ఇష్టపడుతూ ఉంటే చూస్తూ ఒక రాతి బొమ్మలా ఉండిపోయాను. ఇప్పుడు నా భర్త నన్ను అభిమానించడం లేదు కదా అని వెలివేసి వెళ్ళలేను. అలాగే అతని జీవితంలో మరొక ఆడది ఉందనే విషయం చూస్తూ తట్టుకోలేను. కొలిములో రగులుతున్న నిప్పు కణికలా ఉంది మావయ్య గారు నా గుండె. అది కొట్టుకుంటున్న ప్రతి క్షణం కోటి అగ్ని కణాల్ని వెదజల్లుతోంది. అది నాలో నన్ను దహించేస్తుంది. ఆ బాధ మీ కళ్ళకి కనిపించదు. అది మీలో ఎవరికి చెప్పినా అర్థం కాదు. లక్ష్మి, ఇంత వయసు, ఇంత అనుభవం ఉండి కూడా, నువ్వేంటో తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తున్నావనే భావంలో ఉండిపోయాను. అందరూ నిన్ను వేలెత్తి చూపిస్తున్నా నీకు అండగా నిలబడలేకపోయాను. ఇకపై అడుగడుగునా నీకు తోడుగా నేనుంటాను. ఎవరేమనుకున్నా నీకు మద్దతుగా నేను నిలబడతాను. ఎందుకంటే నువ్వు మిత్ర కలవాలని కోరుకున్న వాళ్లలో మొదటిగా ఉన్నది నేను. మీరిద్దరూ సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటే ఆనందపడేది నేను. నువ్వు మిత్ర సంతోషంగా కలకాలం ఒకరికొకరిగా బతకాలి. అదేనమ్మా నా కోరిక. ప్రేమ లేని చోట బంధాలు పుట్టవు మావయ్య గారు. మిత్రగారితో ఒక కొత్త ప్రేమ పుడుతుందని, ఒక కొత్త జీవితం మొదలవుతుందని ఆశతో నేను ఇక్కడికి రాలేదు. ఆయన ప్రాణం కాపాడడం నా బాధ్యతగా మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.